గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత 25వ సంవత్సరం ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మరి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. శని మీనానికి వెళ్ళాడనే కానీ వక్రించి వెనక్కి వచ్చాడు. అంటే శని మీనంలో ఉన్నా కూడా మరి కుంభంలో ఉండేటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి చాలా ఖర్చులు, చాలా సమస్యలు, విపరీతమైన ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా రావటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చూడగా 2 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు, కుజుడు తప్పితే మిగతా 6 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కేతువు ద్వితీయంలో ఉన్నాడు, గురువు ద్వాదశంలో ఖర్చులో ఉన్నాడు, మరి రాహువు అష్టమంలో ఉన్నాడు, మరి శని కూడా దాదాపు అష్టమంలోనే ఉన్నట్లే. కాబట్టి ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి దాదాపుగా చాలా కష్టాలు వస్తాయని చెప్పాలి. అయితే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి ఎన్ని సమస్యలున్నా కూడా దానికి ఏం రెమెడీ చేయాలో చేసుకోగలిగిన మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం ఎంచుకొని జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శని వక్రించి వెనక్కి రావటం చేత, అష్టమ స్థానంలో ఉండటం చేత, ద్వాదశంలో గురువు కూడా ఉండటం చేత, అందులో ఇది శ్రావణ మాసం అవటం చేత ఈ నెల మొత్తం ఈశ్వరుడికి అభిషేకం, అమ్మవారికి ప్రతి శుక్రవారం మరి వరలక్ష్మి పూజ, మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మ అవుతాడు, మధ్యాహ్నం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే మహేశ్వరుడు పరమేశ్వరుడు అవుతాడు, సాయంకాలం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణుమూర్తి అవుతాడు. అదే కాకుండా ఈ రాశి వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు కాలు భూమి మీద పెట్టకుండా చేతితో నేల తాకి ఇట్లా చెప్పాలి: సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చేత్తో భూమిని తాకి కళ్ళకద్దుకొని నమస్కారం చేసి లేవాలి. లేచిన తర్వాత కూడా అరిటి అట్లా చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కర చివరి భాగంలో, చేతి చివరి భాగంలో లక్ష్మి, కర మధ్య సరస్వతి, కర చేతికి మధ్య భాగంలో సరస్వతి ఉంటుంది. మరి కర మూరేతు గోవింద, చేతికి మరి భాగంలో పార్వతి అమ్మవారు ఉంటుంది. అటేమో భూమిని తాకి అమ్మవారిని, అటు సూర్యుని తాకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, మరి చేతిని చూచి లక్ష్మీ పార్వతి అమ్మవార్లని తలుచుకొని నమస్కారం చేసి ప్రతిరోజు కూడా వరలక్ష్మి అమ్మవారిని పూజించి ఈశ్వరాభిషేకం చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇది కూడా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏమన్నా దోషాలుంటే దానికి కూడా పరిహారాలు చేసుకోండి, చాలా బాగుంటుంది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటంటే
ఆషాఢమాసం మరి తొలి ఏకాదశి, మరి చెట్లు చిగుర్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకేచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తీర్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యం నుంచి మరి దశమ వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తలకాయలు ఉన్నాయి, విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవ్యాధి నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.